గారు సో మొత్తం ఫైనల్గా వారు చేసేది వారు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఖచ్చితంగా చెప్పింది అంటే చేసింది చెప్పుకునే అలవాటు లేదు. మేము మీరు చేయమనకపోయినా చేస్తాం, అంతేగాని టీడీపీ జనసేన బీజేపీ మీరు చెప్పినట్టు మేము చేయమంటున్నారు. మీడియా వాళ్ళకి చూపించవచ్చు కదా, లారీలు చూపించచ్చు కదా అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ కరోనా సమయంలో వాటిలో జగదీష్ గారు మీ వాయిస్ మీట్ అవును సార్. జగదీష్ గారు మీ వాయిస్ మళ్ళీ పార్టీ ఆగండి చిన్నరెడ్డి గారు పంపించలేమండి. మేము చేసేసాం ఖచ్చితంగా. ఒక పాల ప్యాకెట్ ఇచ్చినా కానీ ప్రజలకు అందే విధంగా చేస్తాం. పదే రిపీట్ చేస్తున్నారు. అదే చిన్నారెడ్డి గారు, మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉన్నారనేది మర్చిపోతున్నారు. యు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండి, మీకు బాధ్యత ఉంది. మీకు బాధ్యత లేకుండా మీరు మాట్లాడతారేంటి? ప్రచారం కోసం ఎవరు మాట్లాడటం లేదు. దిస్ ఈజ్ ఎ హ్యూమన్ ట్రాజడీ అండి. ఇది ఈ ట్రాజడీలో మీ రోల్ ఏంటని అడిగే హక్కు ఉందండి, ప్రజలకు ఉంది, మీడియాకు కూడా ఉంది. మీ రోల్ ఏంటి, మీరేం చేశారు మీరు చెప్పుకోవడం కాదు. యూ హ్యావ్ టు, మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు అది మర్చిపోయి మీరు ఏదో మాట్లాడతారేంటి? మీరు డిమాండ్ చేయడం ఏంటండి? మీరు డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రులందరూ తిరుగుతా ఉన్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. అప్రిషియేట్ చేసే ఆలోచన కూడా మీకు ఉండాలి. ఈవేళ విజయవాడకు వచ్చిన విపత్తుని చంద్రబాబు నాయుడు గారు ఒక యుద్ధం ఎలాగైతే గెలిచారో అలా పెట్టి యుద్ధం ప్రకటించి అందరినీ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ను కూడా కోఆర్డినేట్ చేసి అందరినీ తీసుకొచ్చి ఇవాళ ఆ విధంగా చేస్తా ఉంటే మీరు వచ్చి ఏదో మీ వ్యక్తిగతంగా మాట్లాడినట్టు మీరేదో ప్యాకెట్లు పంచాం, పాలు పంచాం, మీరు ₹1 ఇస్తే ఎంత అండి, ఇవ్వకపోతే ఎంత అండి? మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వకపోతే ఎవరు అడిగారు? ₹100 ఇచ్చారనంటే మనం అప్రిషియేట్ చేసాం వాళ్ళ పెద్ద మనిషిని. దాన్ని అప్రిషియేట్ చేసేటటువంటి మనస్తత్వం మీకు లేదు. ₹100 అప్రిషియేట్ చేసాం. కోట్ల రూపాయలు మీలాగా దోపిడీ చేసిన సొమ్ము మా దగ్గర లేదు. మీరు హక్కును కోల్పోవడం కాదు, బాధ్యతను జగదీష్ గారు సమయం లేదు, కంక్లూడ్ చేయండి. మీలాగా జగదీష్ గారు తెలుగుదేశం పార్టీ నేతల్లాగా దోపిడీ చేసిన సొమ్ము వైసీపీ దగ్గర లేదంటున్నారు. నుండి కూడా విధ్వంసాన్ని కోరుకుంటా జగదీష్ గారు వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది చూసైనా చంద్రబాబు నాయుడు గారు తాలూకా అడ్మినిస్ట్రేషన్ చూసైనా మీలో మార్పు వస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏమైనా మీకు ఉంటుందని. అంచేత ఈ ఈవెంట్ ని అంతవరకే చూడండి. రాజకీయాలు కాదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు చెప్పొద్దు. మీకు హక్కు లేదు. ₹100 సరే మా చేతైన సాయం చేస్తాం, దానికి సంబంధించి ఎంత ఇవ్వాలని మీరు అడగడానికి మీకు హక్కు లేదు. ఇవ్వద్దని మీరు చెప్పడానికి మీరెవరండి? ప్రజలకు సేవ చేయాలనే తపన మాకుంది. మా స్థాయిలో కాంట్రిబ్యూట్ చేయాలి. ఎవరి శక్తి మేరకు ₹10 నుంచి 10 కోట్ల వరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సహాయం చేయొచ్చు. ఎప్పుడైనా ఇప్పుడు ప్రాజెక్టులో ఇరిగేషన్ ఎంతసేపు, ఫ్లడ్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇరిగేషన్ ఇవ్వడంతో పాటు ఫ్లడ్ కంట్రోల్ కూడా ప్రాజెక్టులో మేజర్ ఆస్పెక్ట్. అది మరిచిపోయి 5 ఏళ్ళు మీరుండి 2 నెలల్లో మీరేమో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతా ఉన్నారు. వేళ్ళు చూపిస్తా ఉన్నాయి. మీ మీద ఉంది. యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా. శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా దోచుకున్న సొమ్ము మా దగ్గర లేదు అని చెప్పేసి చిన్నరెడ్డి గారు అన్నారు. ఎవరు దోచుకున్నారో, దోచుకున్న సొమ్ము ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదో మనకు తెలియదు, కానీ కేసులు మాత్రం ఎవరి మీద ఆలోచించుకోండి. అది ఎవరు కాళ్ళు పట్టుకొని కేసులు పెట్టించారో ప్రపంచానికి అందరికీ తెలుసు. శివరాం ప్రసాద్ గారు మీరు కంక్లూజన్ అంశం మీద. సో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇవాళ జరిగిన విపత్తు దురదృష్టకరం. అవును, అందుట్లో అది దురదృష్టకరం. అయితే ఇవాళ దీంట్లో విపత్తు నిర్వహణలో ఇప్పుడు డ్రోన్స్ ద్వారా కానీ, అలాగే రోబో జాకెట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను అందిపుచ్చుకుని సహాయ కార్యక్రమాలు చేసిన విధానం చూడండి. భవిష్యత్తు విపత్తు నిర్వహణ సహాయ కార్యక్రమాలకి ఒక పాఠంగా నిలుస్తుంది. అందుట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఇందాక ఏం చేశారు, రోబోస్ ఏం చేస్తాయి అన్నారు. ఆల్రెడీ ఇవాళ ఈ డ్రోన్స్ అక్కడ పిచికారీ చేస్తున్నాయి ఆల్రెడీ. ఏంటంటే తగ్గిన చోట ఎక్కడైతే వరద తగ్గిందో అక్కడ శానిటైజ్ చేస్తున్నాయి. అలాగే ఇవాళ ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇంటిని క్లీన్ చేయాలని ఎవరికైనా ఆలోచన వచ్చిందండి? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఫైర్ ఇంజిన్స్ ద్వారా ఇళ్ళని క్లీన్ చేయటం అనేది ఎప్పుడైనా జరిగిందా?
ఇది కొత్తదనాన్ని, కొత్త విధాన్ని, ఒక మంచి కార్యక్రమం ఎవరు చేసినా మెచ్చుకోవాలి. అది వదిలేసి ఇది వరకు ఎప్పుడు అన్నట్టు కంప్యూటర్స్ ఏం చేస్తాయి, కూడి పెడతాయి అన్నట్టు అయ్యే కంప్యూటర్స్ కూడి పెడుతున్నాయి ఇవాళ ఇవే మనకి వాళ్ళు రేపు రక్షిస్తాయి, ఇవే రేపు మీకు మార్గదర్శకత్వం వహిస్తాయి. అందుకని మనం సహాయం చేయాలి, సహాయ కార్యక్రమం అమలు చేయాలి. ఒక ప్రతిపక్షంగా మీరు సహాయ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒకవేళ ఎక్కడన్నా తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దాన్ని సరి చేయాలి. అది మీ బాధ్యత. నిన్నదాకా జగదీష్ గారు చెప్పినట్టు మీ మీద ఆ బాధ్యత ఉంది. ఒక ప్రతిపక్షంగా మీ మీద ఆ బాధ్యత ప్రజలు ఉంచారు. ఆ బాధ్యతను మీరు నిర్వహించాలి. ఊరికే ఒడ్డును కూతుని చెప్పడం కాకుండా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరిగింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, అక్కడి నుంచే ఒక మాజీ మంత్రి గారు ఉన్నారు, అదే ప్రాంతం నుంచి ఒక కేబినెట్ ర్యాంక్ చేసిన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదే ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అదే ప్రాంతం నుంచి మేయర్ గారు ఉన్నారు. ఇవన్నీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వైసీపీ పార్టీకి సంబంధించిన రెస్పాండ్ అవుతున్నారా అవ్వట్లేదు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తాం. కానీ మెజారిటీ సంఖ్యలో కార్పొరేటర్లు ఉన్నారు. ఏమండి? మెజారిటీ సంఖ్యలో కార్పొరేటర్లు కూడా ఉన్నారు అన్న. ఎస్, అదే అంటున్నాను. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరికీ బాధ్యత ఉంటుంది. తప్పించుకోవడం కాకుండా మనం ఒక మాట కాకుండా ఇక్కడ సహాయం చేసామని మేము చెప్పుకోవడం అంటాం కాదండి. సహాయం చేశారని మీరు చెప్పుకుంటే ఇంకో 10 మంది సహాయం చేస్తారు. ఇక్కడ కొన్నిటిని చెప్పుకోకూడదు, కొన్నిటిని చెప్పుకోవాలి. ఇక్కడ సహాయం చేస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళకి దాన్ని ఒక సినిమా వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చారు, ఆయన కోటి రూపాయలు ఇచ్చారంటే ఇంకొక 2 కోట్లు ఇచ్చారు సినిమా వాళ్ళు. సో అది చేసింది తెలియకపోతే ఎవరెవరు కదా. అది ఆ విషయం కొన్ని బయట చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. కానీ ఇటువంటి విషయాల్లో ఇటువంటి దాతృత్వాన్ని బయట పెట్టాలి. అది మీరు కూడా బయట పెట్టమని చెప్పండి. చంద్రబాబు గారు మీ వైసీపీ నాయకుడికి బయట పెట్టండి, పోటీగా నిలవండి. టీడీపీ వాళ్ళు చేస్తున్న దానికి ప్రభుత్వానికి పోటీగా నిలబడదాం, పోటీగా మనం కూడా సహాయ కార్యక్రమంలో కనపడదాం, పోటీగా మనం కూడా ప్రజలను ఆపత్తు నుంచి రక్షిద్దాం. ఆ స్ఫూర్తి ఉండాలి తప్ప ఎంతసేపు విమర్శే కాదు, విమర్శ తర్వాత చేయండి. ప్రస్తుతం ప్రజలకు అండగా నిలబడాలి. తరిమి కొట్టడమే కాదు, ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా తరిమి కొట్టడం మొదలు పెట్టారు బాపట్లో. దాని గురించి కూడా చూసుకోండిలే. అది బాపట్ల ఇక్కడికి సంబంధం ఏంటండి? ఒకదానికి ఒకదానికి ఏదంటే కాదు. ఇప్పుడు ఆ అంశం ఇంకో దగ్గర చర్చిద్దామండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి చంద్రబాబు నాయుడు సంబంధం పెట్టినట్టు ఉంది. వివేక్ గారు ఆగండి సార్, మీ సమయం అయిపోయింది. వివేక్ గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. చెప్పింది మేము చేసే దానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం చేయాలో ఎంత చేయాలో మాకు తెలుసు. మీరు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తే చేసేటువంటి పరిస్థితులు మేము చెయ్యము. తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, దోచుకున్నటువంటి డబ్బు మా దగ్గర లేదంటున్నారు. నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో డిబేట్లలో చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే సేవా సాయం విషయంలో వైసీపీకి సంబంధించిన అధినేత దగ్గర నుంచి కింద వరకు వాళ్ళు గుప్తదానాలు అనే డైలాగ్ ఒకటి పెట్టుకొని మేము చాలా సహాయాలు చేసుకుంటాం, మీలా ఎక్స్పోజ్ అవ్వమనే డైలాగ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ రోజు కూడా వైసీపీ ప్రతినిధి సార్ చెప్పారు. మేమేమంటున్నామంటే మీరు సహాయం చేసినది పబ్లిసిటీ చేయమని చెప్పట్లేదు. ఒక ప్రకటన చేసిన తర్వాత దాన్ని అమలన్నా చేయండి. ఒకవేళ ప్రకటన చేయనప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పండి. బికాజ్ మీరు చాలా పేదరికంలో ఉన్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు, నాయకత్వము. కాబట్టి మేమేం అడగట్లేదు మేము డబ్బును. కాకపోతే ఇస్తే స్ఫూర్తివంతంగా ఉంటది. ఇప్పుడు మీ కార్యకర్తలకు ఒక్క రోజన్నా ఒక్కరికన్నా మీరు కూడా రంగంలోకి దిగండి అని మీ అధినేత ఒక మాటన చెప్పాడు, ఏ సందర్భంలో అయినా సరే. కానీ మా అధినేత ప్రతి సందర్భంలో ఏదైనా విపత్తు జరగగానే జన సైనికులు, వీర మహిళలు వెళ్ళి తోడుగా ఉండండి, నిలబడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చెప్పారా మీ అధినేత? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారా ఎప్పుడైనా మీరు సహాయం చేయండి, ప్రభుత్వానికి అండగా ఉండండి? అదే వాళ్ళు సేవా సహాయం విషయంలో ఎప్పుడు నేనైతే చూడలేదు. అది కాదు, ఇప్పుడు మీరు అన్నారు కదా మా అధినేత మాకు చెప్తాడు అని. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ అధినేత చెప్పారా? జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు గుర్తు చేశారంటున్నా. కరోనా టైంలో చెప్పారు కదండి అందరూ. కరోనా టైంలో టీడీపీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు. అదే అడుగుతున్నా వివేక్ గారు అందరూ చేశారు కదా ఆ టైంలో. వివేక్ గారు నేను వారు వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు లేకపోతే అధినేతకు సంబంధించిన ఆలోచన విధానం తగినట్టే డౌన్ ద లైన్ ఉంది మొదటి నుంచి కూడా. వాళ్ళు వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో ఈ రోజు ఓపెన్ చేస్తే బూతులతో మాట్లాడుతున్నారు. ప్రతి సందర్భంలో బూతులతో. వాడు ఏమి చెయ్యకపోగా చేసిన వాళ్ళని తిడుతున్నారు. అది ఇక్కడ సో ప్యాథెటిక్ అనమాట.
సహాయం చేయకపోగా సహాయం చేస్తే ఏమవుతుందంటే స్ఫూర్తివంతం అవుతుంది. ఓ వాళ్ళు చేశారు, మనం కూడా అంతే చేద్దాం. ఇది మన రాష్ట్రం, మన ప్రజలు, మన ప్రాంతం. అయ్యో మన వాళ్ళకి దెబ్బ తగిలింది, మనం ఈరోజు నిలబడాలి. మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారండి? ఏంటి ఘోరము? ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడే సందర్భమా? ఈ సమయంలో ఆయన పోయి బెంగళూరులో యలహంగలో కూర్చునే సందర్భమా ఇది? తిట్టేశాడు, 2 రోజులు ఒక రోజు వచ్చాడు, పర్యటనకు వచ్చేసాడు, ఏం చేయాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటారు మీకు? అరే మానిటర్ చేయాలి, ప్రజలకు తోడుగా నిలబడడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలి అంటున్నాను. ప్రభుత్వంతో కలిసి పని చేయాలి, అవకాశం ఇవ్వాలి కదా, ప్రభుత్వం ఇవ్వాలి కదండి అవకాశం. అరే సహాయం చేయడానికి ఏముంది బ్రహ్మనాయుడు? వాళ్ళ క్యాడర్ ఎంత ఉంది? 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారు కదా. ఆయన దిగి ఒక కాల్ చేస్తే రారా? వాళ్ళ మనుషులు లేరా? 40% ఓటింగ్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. గర్వంగా చెప్పుకునేప్పుడు 40% ఓటర్లు ఉండరా? ఇతర ప్రాంతాల నుంచి రారా? ఇందాక నేను చెప్పలేదా, ఇచ్చాపురం నుంచి కింద అనంతపురం వరకు మా కార్యకర్తలు, మా నాయకులు వెళ్తున్నారు విజయవాడకి. వాళ్ళ నాయకులు రారా? ఆయన పిలిపిస్తే రాకపోతే మనం ఏం చేయలేము. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. వివేక్ బాబు గారు, దోరపరెడ్డి జగదీష్ గారు, చిన్నపరెడ్డి గారు, లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సో ఫైనల్ గా వరద బాధితులకి ఎవరి శక్తి కొలది వారు సహాయం చేయాలని కోరుకుందాం. ప్రత్యేకించి బెజవాడ ప్రజల ఓట్లతోటి గెలిచి అందలం ఎక్కి 1000 కోట్లకు పడగలెత్తినటువంటి బడా నేతల్ని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అందరూ సహాయం చేయండి. బెజవాడ వరద బాధితులకి, బెజవాడ ప్రజల రుణం తీర్చుకోండి. మరి ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.